హర్యానాలో 90 శాసనసభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగగా 61% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక్కడ పాగా వేయాలని 3 ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ప్రధాన పోటీ సాగింది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లుండగా మెజారిటీకి 46 సీట్లు అవసరం. అయితే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లపై త్రికోణ పోటీ నెలకొనగా గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. అయితే ఈసారి హర్యానాలో పాగా వేయాలన్న గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. హర్యానా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్తో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు పార్టీల కీలక నేతలు పార్టీలో చేరడంతో కాంగ్రెస్ నాయకులు ఫుల్ జోష్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో 55 స్థానాలలో కాంగ్రెస్ విజయ దుందుబి మోగిస్తుందని వెల్లడైంది. అలాగే బీజేపీ 26, ఇతరులు 3 నుంచి 5 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుపుతున్నాయి. ఇదే నిజమైతే పొత్తు లేకుండా కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోనుంది. కాగా ముచ్చటగా మూడోసారి తమదే అధికారం అంటూ బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ కూటమికి అధికారం దక్కనుందని ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఇక్కడ ఓటింగ్ ప్రశాంతంగా సాగేలా ఎన్నికల కమిషన్ పగడ్బందీగా చర్యలు తీసుకుంది. దీంతో కాశ్మీర్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఇటీవల నిర్వహించిన లోక్సభ ఎన్నికలతో పోల్చితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. టీడీపీ, కాంగ్రెస్ కూటమి, బీజేపీ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఎన్నికలు పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాంగ్రెస్ కూటమికి అధికారం చేజిక్కనుందని తెలుస్తోంది. కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ కూటమికి 46 నుండి 50 స్థానాలలో గెలుపు ఖాయమని, బీజేపీకి 20 నుండి 27, పీడీపీకి 7 నుంచి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అయితే హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం ఈ నెల 8న ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ జోరు కమలం బేజారు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.